ఆశీర్వాదకరంగా దీవెనకరంగా కృపచూపమని సహాయం చేయమని అడుగుతుంది. ఏ ఒక్కరూ తప్పిపోకుండా మీ సహాయం చేయండి. కృపగా రాష్ట్రాలుగా యేసు నామములో అడిగి పొందుతున్నాం పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా దగ్గర మీకు తెలిసింది ఉంటే తీయండి. ఉపమానంలో యేసు ప్రభువు మాట చెప్తారు. నిద్రపోతున్న వాళ్ళందరికీ స్తోత్రాలు, వందనాలు. దేవుడు కనుక పడుకున్న కూడా నిద్రపోవడం ఆయన పని ఇది చేస్తున్నాను. ప్రభు నువ్వు కొనుక్కున్నా నిద్రపోకపోయినా నువ్వు కొనుక్కి నిద్రపోతే అలవొచ్చి ఒళ్ళో పడతాయి కదా. ఆయన కొనికితే ఒకసారి కొనికాడు, జస్ట్ ఇంకొక కదా ఒకసారి కొనికాడు. ఏమైంది ఇక్కడ అలా కాదు. ఒకరు కొనికితే పక్కన నిండా వచ్చి అందరి యేసు ప్రభు కొనికితే శిష్యులకి ఎందుకు నిద్ర రాలేదో అర్థం కాదు కదా. ఒకరు కొనికితే యేసు ప్రభు కొనికాడు అనుకోండి, పేదరికి రావాలి, పక్కన ఆ యోహానికి రావాలి, ఇలా నిద్ర రావాలి. మరి మీకెందుకు ఒకరు కొనికితే పక్కకు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఉపమానంలో పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అన్న మాట 4 సువార్తల్లో పదే కనబడుతుంది. చదివితే అర్థమవుతుంది. ఉపమానం చెప్తాడు. ఒక రోజు పెండ్లు విందు తన కుమారుడు యొక్క పెండ్లు విందు కొరకు అనేకులు పిలిచాడు అని చెప్తాడు. యేసుప్రభు ఉపమానం చెప్పి చివరికి వచ్చాక ఏంటంటే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరు ఎవరు? పిలువబడిన వారు డబ్బున్నారు. పిలువబడిన వారు చాలా 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 గొప్పవారు. మరి ఏర్పరచబడిన వారు ఎవరు? అనుకున్న ప్రాముఖ్యత ఏంటంటే ఆ కొందరు ఎవరు? చెడ్డవారట, మంచివారట, తమకు చెప్పులు తడిగిన వాళ్ళు, కయ్యాన్ని కాలు దువ్విన వాళ్ళు, ఏమంటే ఇక్కడ రింగి పెట్టి రంగు కొట్టి ముదుకు రంగు కొట్టి ఈ పిలవబడ్డలో ఉంటారో మరి ఏర్పాట్లో ఉంటారో చూడాలి. మరి ఇక్కడ 24వ అధ్యాయం మత్తయి సువార్త 22వ వచనము ఈ విధంగా చెప్పబడింది. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరము తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఎవరో మొత్తానికి ఏర్పాటు చేయబడిన వాళ్ళంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరో తెలియదు కానీ ఏర్పాటు చేయబడిన వాళ్ళు ఉంటారంట. వారి నిమిత్తము రేపు భూమి మీదకి రాబోతున్న శ్రమలు, ఎలా మీదకి రాబోతున్నటువంటి దుఃఖం, ఆ దినాలు 10 రోజులు నీ మీదకి దుఃఖం రావాలి, 10 రోజులు నీ మీదకి శ్రమ రావాలి అని సాతాను అనుకుంటే, ఏర్పరచబడిన వ్యక్తి అక్కడ ఉంటే అది 10 రోజులు మారు 5 రోజులే కన్సిడరేషన్ అయిపోతాయి. కాకపోతే ఏర్పాటు చేయబడిన వారిలో ఉంటే ఏంటి లాభం? అందరూ పిలువబడతారు. ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. దేవుడు లోకము ఎంతో ప్రేమించుచున్నాడు అని అందరినీ పిలుస్తున్నాడు. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, యెహోవా లోక నివాసులందరూ ఏమంటున్నాడు? యెహోవా మాట ఆలకించండి అని ప్రకటిస్తున్నాడు. అందరినీ పిలుస్తాడు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఏ కులానికి దేవుడు ఉన్నాడు, ఏ మతానికి ఒక దేవుడు ఉన్నాడు. దేవుడు అనబడినాడు ఏ కులానికి కానీ, ఏ మతానికి కానీ, ఏ కమ్యూనిటీకి కానీ, ఏ వర్గానికి కానీ కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చనిపోయే లోపు చెడుని విసర్జించి రెడీగా ఉండాలని, పిలుపు. 4 అదే టార్గెట్. ఎవరిది?
ఇప్పుడు బిఎస్సి ఎగ్జామ్స్ రాశారు, రేపో పోస్టులు తీస్తారంటారు, అక్కడికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళా దృష్టి ఎక్కడ ఉంటుంది? ఉద్యోగం తీస్తాడు, అది ఎక్కడ పోస్టింగ్ ఉంటారో అనే దగ్గర ఉంటారు. మన భక్తులందరూ మన గతకాలంలో చేసే భక్తులకు ఓడని పెట్టుకుంటూ దేవుడెవరో తెలియదు, దేవుడెవరో తెలియదు, దేవుడెవరు? హూ ఇస్ గాడ్? యేసు ప్రభువుని ఎందుకు అనాలంటే ఆయన తండ్రి నుండి వచ్చారు, తండ్రి దగ్గరికి వెళ్తారు. ఎందుకు వచ్చారంటే నీకు రక్షణ ఇవ్వడానికి, నిన్ను రక్షించడానికి, నాతో పాటు నిన్ను తీసుకెళ్తాను. నేనుండు స్థలంలో నిన్నును ఉన్నాను. ప్రభు నువ్వు ఎక్కడ నాకు అవుతావా? నేనంతా నువ్వా అనిపించడంతో నువ్వు ఉంటే నేను ఉంటాను. నాకే అన్నాను ఎప్పుడు నాకు ఉంటాను పెద్దగా ఉండవు కదా. ఆయన ఏమన్నాడు? నేనుండు స్థలంలో ఆయన ఏర్పరచుకున్నాడు దేవుడిగా. ఈరోజు గత కాలంలో ఉన్న ఐగుప్తు దేవుళ్ళు అనబడిన ప్రతిదీ దేవుని భారతదేశానికి దేవుళ్ళు. ఈజిప్ట్లో ఏ దేవుళ్ళు అయితే ఉన్నారో భారతదేశంలో కూడా ఆలే ఉన్నారు. ఆ డెమోస్ ఇక్కడ కనిపిస్తాయి. ఈజిప్ట్ లాంగ్వేజ్ వేరు, ఇండియన్ లాంగ్వేజ్ వేరు. భారతదేశానికి సరైన భాష ఉందంటే మల్టిపుల్ లాంగ్వేజ్, వివిధ రకముల కలిగిన భాష భారతదేశంలో ఉంటుంది. యూకే వెళ్ళారనుకోండి, యుఎస్ఏ అమెరికా సైడ్ ఇంగ్లీషే, కానీ వంకర టెంకలు తిప్పినా ఇంగ్లీషే రెండో భాష ఉంటుంది. ఎన్ని వంకలు తిప్పినా ఏమంటుందంటే మనం తెలంగాణ వెళ్ళామనుకున్న ఆంధ్రాలో తెలుగే మాట్లాడతారు, కానీ ఎలా ఉంటుంది? ఎలా ఉండదా? బాగా ఎవరొచ్చుదా? కాకినాడ ఎలా ఉందా? మా ఊళ్ళో ఉందా? నా చేపండి ఇప్పుడే ఇడిపోతే కూడా అయిపోతే అది తెలుగే. పోతా తెలుగే వచ్చా ఇందులో ఉంటా వాళ్ళ వచ్చి అంటున్నాడు కలిసింది. బంగారు ఇంకేదో అర్థమైన నవ్వుకుంటుంది. ఈ బలవంతం రా ఈ మధ్యకాలంలో విజయనగరంలో వస్తున్న నదిలో టీ తాగాం. నేంతో టీ తాగుతున్నా నేను వ్యాన్ దగ్గర నేను చేస్తాను ఉన్నాను. రోడ్డు అవతల పక్క ఒక చిన్న రొమ్మ కింద ప్లాస్టిక్ గోనులతో ఒక చిన్న గుడిసె వేసుకొని ఒక అతను ఎర్ర కట్టి ముందు పెట్టుకొని ఆ దూరం చూస్తే కొంచెం భయానకంగా ఉంటుంది. వేస్ట్ బాటిల్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకున్నాడు. మధ్యలో అగ్గి కనపడదు. దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు? శాంపుల్ చేస్తున్నా, ఏం చేస్తున్నారు సంగతి తెలుసుకుంటుందని చెప్పి నదికి వెళ్ళి అత బంద్ చేస్తావా అడిగాను. ముసలోడు, వయసులో ముసలోడు కాన్సెప్ట్ చేస్తున్నాడే. అదే బంద్ చేస్తామంటే అయ్యి గొప్ప అన్నాడు. హైలా హైలా అన్నాడు. హైలా గొప్ప అన్నాడు. బతకలికి అన్నాడు. అప్పుడు అక్కడ బయటకు వచ్చి నేను ముందు తిన్నావా తాతానంటే అంటున్నాడు. ఒరియావాడు సంబల్పూర్ నుండి వచ్చి ఉన్నాడు. ఇక్కడ ఎవరు పనులు చేయటండి, రోడ్డు పక్కన ఎందుకున్నావు అని కొంచెం ఇంటర్వ్యూ చేశాను. పాపం ఒక పేదోడేమో ఒక 100 రూపాయలు చేతులు పెడుతుంది. కాదు డబ్బులు సంపాదించుకుంటున్నాడు, కష్టపడుతున్నాడు, డబ్బులు సంపాదించుకుంటున్నాడు. ఆ ఒరియాలో నాకు తెలిసిన లెక్కలో చెప్పేశాడు, నువ్వు 5 గంటలు ఉంటున్నావు, 5 4 అక్కడ వస్తావు, నేను ఇక్కడ తిని అక్కడ వెళ్ళిపోతాను, ఏమో చెప్తున్నాను. చూడడానికి ఎంత మన తెలుగు అర్థమైందా? అర్థం కాదు. మన ఆ భాషలో చెప్పాలి. దేవుని స్తోత్రం. చెప్పినటువంటి విషయం ఏంటంటే ఏర్పరచబడిన వారిలో నీవు ఉండాలి అన్నది దేవుని ఉద్దేశం. పిలవబడిన వారు ప్రయాసపడి భారం మోసుకొచ్చిన వారు అని పిలవబడిన వారిలో కాదు. ఒకవేళ నువ్వు ఏర్పాటులో ఉంటే లాభాలు చెప్పి ముగిస్తాను.
మోసపోకుండా ఉండాలంటే నువ్వు ఏర్పరచబడి ఉండాలి, పిలుపులో కాదు. ఎవరు ఏర్పరచబడతారో నేను చెప్తాను. ఈ అబద్ధ క్రీస్తులు వచ్చి ఏం చేస్తారు బాబాయ్? ఏం చేస్తారంటే అమ్మకు రాను బాబాయ్ వాళ్ళ అమ్మ ఆంటీ కాబట్టి కూర్చోకపోయా. నువ్వు బాబాయ్ కాబట్టి బాబాయ్ వాళ్ళ కింద కూర్చున్నా. బాబాయ్ పక్కన కూర్చున్నావా? బాబాయ్ పక్కన కూర్చున్నా కదా. బాబాయ్ పక్కన కూర్చుంటే బాబాయ్, ఆంటీ పక్కన కూర్చుంటే ఆంటీని కొంచెం బలహీనతలు ఉంటాయి చూడు. ఎవరిలాంటి కింద కూర్చోలేదు, అవతలాంటి ముసలమ్మ. ఆ మధ్యలో ఆంటీ చూసావా సోపరు? ఎవరు ఆంటీ? హల్లెలూయా. చదువు లేఖనం చదువు. ఏముంది అక్కడ? అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి ఎవరికి సాధ్యమైతే ఆడికి ఏర్పరచబడినాడు అసాధ్యంగానే కనబడాలి. నిన్ను వంచడం దేవుడికి తప్ప ఇంకెవరికే? వాక్యం దగ్గర వంగాల, ఉపదేశం దగ్గర వంగాల, దైవజనం దగ్గర వంగాల, తోటి విశ్వాసం దగ్గర వంగాల. లోపడుకోవడం దాన్ని తగ్గించుకోవడం దాన్ని ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర వంగాల, పెద్దల దగ్గర వంగాల. అది ఆశీర్వాదానికి సూచన. దేవుడికి స్తోత్రం. అదే లేకపోతే ఆడికి సాధ్యమైపోతాయి. ఎవరికి అడని చేస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి 24వ వచనం, జాగ్రత్తగా ఉండకపోతే ఏర్పాటు చేయబడినోడు కూడా మోసపడిపోతాడు. 31వ వచనం చదువుకున్నామా? గొప్ప బోరతో తన దూతలను పంపుతారు. వినండి జాగ్రత్తగా పిల్లలు. ఎవరిని? పిలవబడిన వాళ్ళందరినీ కాదు, తను ఏర్పరచుకున్న వాళ్ళని ఆయన పోగేస్తాడు. మొక్కజొన్న గింజలు పోగేసినట్లుగా, రేపు ధాన్యం పోగేసినట్లుగా అందరినీ పోగేస్తాడు. మొక్కజొన్న గింజల దగ్గరికి వెళ్ళి ఈ భోగులో నేను ఉండాలి, ఆ బస్తాల్లో నేను ఎక్కాలి, సాగుపడితే నేను వెళ్ళాలి అని ఆ గింజలు పట్టుకొని, ప్రభు ఈ గింజల్లో ఒక గింజలాగా నీ రాజ్యంలో నన్ను ఉంచుకో అన్న విశ్వాసంతో దేవుడి వైపు. మత్తయి సువార్తలో 25వ అధ్యాయం 30 వచనం నుంచి 40వ వచనం వరకు చెప్పే దగ్గర బలవాడు గొర్రెల నుండి వేరుపరిచినట్టుగా నిన్న ఆయన వేరుపరిచి ఆశీర్వదించబడిన వారులారా అని పిలుస్తాడు. ఏర్పరచబడిన వారిలో ఆశీర్వదించబడిన వారు మాత్రమే ఉంటారు. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే ఆయన పోగు చేస్తాడు. నువ్వు మోసపోకుండా ఉండాలని ఆయన నేను పోగు చేస్తాడు. చూడండి మత్తయి సువార్తలోని 22వ అధ్యాయంలో, ఇప్పుడు 22లో 14వ వచనం చూడండి. పిలువబడిన వారు అనేకులు. ఇందాక నేను చెప్పాను కదా, అనేకులు పిలువబడతారు. దానియేలు గ్రంథంలో అంటాడు చివరిలో అంతవరకు నిలబడితేనే ఆశీర్వాదం పొందుతాను. ఈ చీటీలు ఎంతమందికి తెలుసు? నేను ఈ మధ్యనే కుమారం బోధించింది. మీ అందరూ తెలుసు కదా. ప్రతి ఒక్కరు ఏమని ఆలోచిస్తారు చెప్పండి? చీటీలు వేసేటప్పుడు ఎప్పుడు పడదామని కాదు, బాగా చెప్పాలి, ఆలోచన చెప్పాలి. ఎప్పుడు పడదాం చేస్తారు చాలా మంది. అవసరం పడుతుంది చాలా మంది. ఎప్పుడు పడాలనుకుంటారు? ఎవరన్నారన్నమాట లాస్ట్ వరకు ఉంటారు కదా. కష్టమైనా ఎందుకో ముందుకంటే డబ్బులు కనబడతాయి, కట్టడమే కనబడతాయి. అర్థమైంది నాకు. లాస్ట్లో పడేమనుకో డబ్బులు కనబడతాయి, కట్టింది కూడా నా డబ్బులు నేను దాచుకున్నాను అన్న ఫీల్ వస్తుంది. రెండో సరుకు మూడో సరుకు నువ్వు కనీసం మింగేశాను. అది ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు లాస్కో నష్టానికో లాభానికో పోయింది.
ఇక నువ్వు కడుతుందే నీ ఫీల్ చూడాలి, ఎవరికో కట్టేస్తున్నారు నీ ఫీలింగ్, ఎవరికో కట్టేస్తుంది. నువ్వు పాడేసావని సగం మర్చిపోయి, నువ్వు తినేసావని సగం మర్చిపోయి ఆడేవాళ్ళకి ఇన్ని శోధించేస్తున్నారు, తక్కువ అయిపోతుంటాం. అదే నువ్వు లాస్ట్ వరకు ఉన్నావు పాడలేదు అనుకో, నీకు ఎగరేసేసి కలుగుతుంది. ఎందుకో అది ఏర్పాటు అంటే అది. అందరూ కలుగుతారు సీట్లో, ముందు పాడేసుకుని అందరూ ఏడ్చుకొని కలుగుతారు. సీట్లో టైం అయిపోతాను, తిన్నావు కదా మరి అది మర్చిపోయాను. లాస్ట్ సీట్ వరకు ఉంటే నీ ఫీల్ వేరు. దేవునికి స్తోత్రం. అదేనండి ఏర్పాటు. లాస్ట్ సీట్ నీదైతే 5,000, 2,000, 3,000 అందరూ, కానీ మిగతా గట్టిగా దొరుకుతుంది కదా కట్ట, హ్యాపీగా ఉందా? అది దేవునికి స్తోత్రం. భూమికి ఎత్తబడిన గింజ ఏర్పరచబడింది, ఎగిరిపోలే. చివరి వరకు ఉన్న చీటి నిలబడింది, పోలే. ఫీల్గా కట్టు. దేవుడు కూడా అదే కోరుతున్నాడు. నువ్వు పిలవబడిన వారిలో కాదు, ఏర్పరచబడిన వారిలో ఉండాలా. అయితే అందుకోసమే చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో ఇలా చెప్పాడు. 15-16 మీరు నన్ను ఏర్పరచుకోలేదు, గమనించు, నీవు నన్ను ఏర్పరచుకోలే, మీరు నా పేరున తండ్రిని ఏమి అడుగుతారు, నీవు నా పేరున తండ్రిని ఏమి అడిగినా అది ఆయన మీకు అనుగ్రహించిన, అది ఆయన మీకు అనుగ్రహించిన, మీరు వెళ్ళి ఫలించిన, మీ ఫలం నిలిచి ఉంటాను. నేనే మిమ్మల్ని డెడికేట్ చేసుకున్నా, నేను నియమించుకున్నా, మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఎవరిని? సంఘస్థులు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుడు చూడండి ఇంకా చక్కగా ఆయన మనం ఫలించాలని 12 మంది అన్నదమ్ములు అక్కడే ఫలించాలంటండి. గోత్రకర్తలు ఎంతమంది? 12 మంది. ఫలించినోడు ఎంతమంది? మరి మిగతా అందరూ ఫలాలు తినేస్తారా? హల్లెలూయా. ఈ కళ్ళు కాల్చినోడు వస్తున్నాడు జీవన, మరి ఏం చేద్దాం? చూడు, ఈ దర్శనాలు చూసినోడు వస్తున్నాడా? ఈ దర్శనం చూసినోడు వస్తున్నాడు, ఈ కళ్ళగారినోడు వస్తున్నాడు. పోయి తీసి బాధ్యతమా, గోధుమ పడిందా, వస్తున్నాడు నమ్మి అది గమ్మిద్దాం. ఎలాగేనండి 11 మంది ఆ వ్యక్తులు అట్లా ఎవరి పట్ల లాభం లేదు. నిత్యం కొనుతాను, కొంత అమ్మిద్దురా, అది శక్తికి వచ్చి నిత్యం కొనుతాను. దేవుడు చూడ బేదం పెట్టు, ఏ సంతలోనైనా మరి అమ్మిద్దు అన్నట్టుగా ఉంది ఇక్కడ. దేవునికి స్తోత్రం. కొనుక్కున్నాడు దేవుడికి ఎందుకు ఎక్కడ అన్నట్టు ఏదో పని చేసుకుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇక్కడ చూడండి, ఆదికాండంలో అన్నదమ్ములు 12 మందిలోని ఒక్కడు మాత్రమే, ఎవరండి? ఒక్కడు మాత్రమే ఏర్పరచబడ్డాడు. ఆ ఒక్కడు ఐగుప్తుకి చక్రవర్తి అయ్యాడు. దేవునికి స్తోత్రం. 11 మంది దృష్టిలో ఒక ఎదవ, కానీ దేవుని దృష్టిలో చక్రవర్తి. ఊరో దృష్టిలో పనికిరావేమో, మీ ఇంట్లో దృష్టిలో పనికిరావేమో, గుర్తుపెట్టుకో, దేవుని దృష్టిలో నువ్వు ఒక ఉన్నతమైన వ్యక్తి. దేవునికి స్తోత్రం. అనేకులకి ఆకలి తీర్చిన చేతులు అవి. ఒకసారి చేతులు చూసుకో, ఇవేనా? అవును, అనేకులకు కన్నీళ్లు తుడిచిన చేతులు నీ చేతులు. కానీ నీకే వారికి పనికిరానట్టు కనిపించవచ్చు మనుషులకి, కానీ గుర్తుపెట్టుకో, దేవుడికి నీ చేతులు పనికి వస్తాయి. ఎందుకు పనికిరావు? 2 చేతులు పైకి స్తోత్రం స్తోత్రం అందుకేనా ప్రైజ్ ది లార్డ్. నా చేతులు ఎందుకు పనికిరావు? దేవుడు అంటా 2 చేతులు పైకి స్తోత్రం చెప్పా, అందుకు పనికొస్తాయి కదా. ప్రభా, తినడానికి తప్ప ఈ చేతులు 2 ఎందుకు పనికిరావు ప్రభా? ఏ పని చేతి కాదు ప్రభా అంటే అక్కడ రోజుకున్న 2 చేతులు పైకి చేతులు స్తోత్రం చెప్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులు అందుకని దేవుడు ఓడుకుంటాడు. అప్పుడు అది ఆశీర్వాదకరంగా మారిపోతాయి, అనేకుల్ని దీవించడానికి ఉపయోగంగా మారిపోతాయి. దేవునికి స్తోత్రం. ఫరో చక్రవర్తి ఇంట్లో యోసేపు ఎవరు?
చేశాడు ఎవరంటే అయ్యగారు. హలో పెద్ద అయ్యగారు. మరి 11 మంది దగ్గర పనికిరాడు. ఒకటి 2 3 4 5 అక్కడ పడుతుందండి అలా. మరి ఈ కొడుకులంతా వీళ్ళంతా వీళ్ళంతా మన కొడుకులండి. ఈ పెద్దడు అక్కడ కొంచెం అలా లేకపోతే కొంచెం కొంచెం. అప్పుడు సమూయేలు అన్నారండి, సమూయేలు అన్నారు, ఎస్వి గారు మీ కొడుకులంతా ఇక్కడే ఉంది. ఎస్ఐ గారు ఎస్సీ కదా, మీ కొడుకులంతా ఇక్కడే ఉన్నారా? కనసారుడు అక్కడ ఏం చేస్తారండి? బాగా పెద్దగోడానికి పడుకుంటారు, రాత్రి బ్యాగ్ పడుకుంటారండి. అలా గొడవలు కాసుకుంది. సరే కబురు పంపించండి, వచ్చే వరకు ఏం చేస్తారు? కూర్చుందాం. దేవునికి స్తోత్రం. అదిగో అదిగో వస్తున్నాడు వస్తున్నాడు. కమాన్ 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 ఎగండా అవడం బాబా. అదిగో అదిగో వస్తాడు చూడండి. ఆడే ఆడే రాగా దేవుడు అంటున్నాడు. ఈడు సైకిల్ పెట్టుకుంటూ జాబ్ లేదు సరే సరే చూడగానే ఏమన్నా తెలుసా? నేను కోరుకున్నవాడు. ఇది ఎవరో కాదు, నువ్వు ఎక్కువ మాట్లాడదు కానీ మగలే ఏం చేయడు చల్లేసుకుంటారు ఏంటి తప్ప. నువ్వు తీసి ఏం చేయాలా? నవ్వడం కాదు, ఏడాలి రా. సహోదరులు ఎదుట అభిషేకం అంటే నువ్వు తీసి ఏం చేస్తున్నాడా? దేవునికి స్తోత్రం. ఎందుకో పంచాయతీ రీడంటే కూర్చోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది మధ్య ఎవరిని పట్టిస్తాడా కలగిస్తాడా? అందరూ సైన్యంలో పిలవబడినండే, అందరూ సైన్యంలో పిలవబడినండే. గుర్తుపెట్టుకో దేవుడు బిడ్డ. 7 కూడా సైన్యం దగ్గర 7 రాయబడ్డాయి. కానీ ఆ చివరి వ్యక్తి ఆ దావీదు నువ్వేది కాకపోవడం, ఆ యోసేపు లాగా నువ్వేది కాకపోవడం. వారే ఏర్పరచబడ్డారు. ఇశ్రాయేలుకి శ్రమదినాలు తగ్గించారు. మా సభలు రాశారు, పిలుపులో ఉన్నాడు కానీ ఏర్పాటులో లేడు. నువ్వు అనుకోవచ్చు ఎవరిని పిలుస్తాడు, ఎవరు ఏర్పాటు చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా లైన్ రాసుకున్నారంట. నీ మొన్న కూడా చెప్పాను, ఒక బలహీనుడు ఉన్నాడు. వీళ్ళందరూ దుర్ముఖంలో కూర్చుని ఆడు పాపం ఏం చేశాడంటే అమాయక చక్రవర్తి ముందు లైన్లోనే ఉన్నాడు. మంచినీళ్ళు తాగడానికి వెళ్ళేటప్పుడు అనుకున్నాడు, ఒక ఫైల్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. ఆ ఫైల్ పెట్టుకొని వెళ్ళిపోన్నాడు నీళ్ళు తాగుతాను. నొప్పింది వచ్చేసరికి 2వ వస్తానికి వచ్చి అన్నాడు. అదే నేను ఇంతవరకు ఎక్కడ ఉన్నాను కదా సార్. 2వ 3వ మొత్తం వచ్చి కారణం ఏంటి? అదొకడు ఈ దమయం సాక్షిన నెమ్మదిగా అది అనుకున్నాడు. సార్ పిలుస్తారన్నమాట. నెక్స్ట్ అద్దాలు కనబడుతుంది. ఆ సార్ ఏం చేశాడంటే ఎందుకు వచ్చాడు? అద్దెకి తిరిగి ఎక్కడైనా తిరిగి వచ్చి వాళ్ళందరూ ఇంట్లో అందరికీ తిరిగారు. అందరూ అప్పుడు ఈ బలహీనుడు ఎప్పుడు ఏడవుతాడు? ఫస్ట్ అవుతాడు. మొదటి వాడు చెప్పండి గట్టిగా, కలవవాడు మొదటి వాడు అవుతాడు. దేవునికి స్తోత్రం. కానీ ఇప్పుడు మొదటి వాడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. ఏర్పరచబడిన వాడు ఎప్పుడైనా ఎక్కడైనా మొదటివాడే. ఏర్పరచబడినటువంటి వ్యక్తివే నీవైతే దావీదు మీద ఉన్న దేవుని అభిషేకం నీ మీద కుమ్మరించుకోండి. అపోస్తలులు చాలా మంది ఉన్నారు, పౌలు చేసినంత పరిచయం కనబడదు చేశారు. వాళ్ళందరూ యేసు ప్రభుతో తిరిగారు. పౌలు జరగలా. పౌలు అందరినీ చెప్పాడు, కానీ అందరికంటే బాగా ఉపయోగించుకున్నాడు.
అందరికంటే బాగా దెబ్బలు తిన్నాడు. అపోస్తలులు అవన్నీ కొట్టబడలేదని చెప్పబడ్డారు, కానీ సువార్త నిమిత్తం కొట్టబడలేదు. కానీ పౌలు కొట్టబడ్డాడు. పౌలు పడినంత ప్రయాస ఆయనలో ఉన్నది. పడ్డారు కానీ అంతగా కనబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అనేక మందిని ఆశీర్వదించడానికి, అనేక మందిని రక్షణలోకి తీసుకురావడానికి దేవుళ్ళు అనబడిన చాలా మంది భూమి మీద ఉన్న ఏర్పరచబడిన వానిగా వచ్చిన యేసుక్రీస్తే పాపుల యొక్క రక్షకుడు అని అంటారు. దాని అర్థం చెప్పడం చెప్పితే మరి నువ్వు కొబ్బరింటి దగ్గరికి వచ్చేది మరి అది బాధ. దాని వరేగం అంటాడు. దాని అర్థం చెప్తే నువ్వు కొబ్బరింటి భయపడి వచ్చేది. దాని అర్థం చెప్పడం నువ్వు అడిగినా సరే నీకు ఎందుకు అని అంటాడు. అలాగని అక్కడున్నవాడు అడుగుతాడంటే ఆయన మేళదని, నువ్వు మేళదనికి అడిగితే ఇంకా మొత్తం వాళ్ళ ప్రశ్నలు అయిపోతావు. నువ్వు దేవుడి గురించి అడిగితే మతం గురించి మాట్లాడు. నువ్వు అడుగు. ఉపనిషత్తుల్లో కానీ, చతుర్వేదాల్లో కానీ, భగవద్గీతలో కానీ, హైందవ గ్రంథంలో ఎక్కడైనా బొట్టు గురించి రాయబడిందా? పోనీ దేవుడు స్థిరమైన బొట్టు కిందకి వెళ్తాడు, ఒకడు యూలో పెడతాడు, ఒకడు బీలో పెడతాడు, ఒక స్టార్ పెడతాడు. బొట్లండి వాళ్ళ బొట్టుంది. ఒకడు సింగిల్గా పెడతాడు కింద మీదకి హైవే, ఇంకొకటి యూటర్న్ పెడతారు ఆ సెవెంటీ సెవెన్కి, ఇంకొకరు వీ షేప్లో పెడతారు, ఇంకొకరేమో కొంచెం 2 రూపాయల బిల్లాలు దాడతారు. దానికి ఒక స్థిరం లేదు. నువ్వు ఎక్కేట్టుకోవాలి. నువ్వు పెట్టే బొట్టుకో స్థిరం ఉందా అని అడగండి. అందరూ ఒకే బొట్టే ఇంపార్టెంట్, స్థిరంగా ఉంది ఉండదు. అందులో కూడా మళ్ళీ డ్యామేజ్ లేదు. గెల తీసుకున్నాడు, అప్పుడు రాపు తీసుకున్నాడు టాటోస్ ఏ గ్రంథంలో లేదు, ఏ గ్రంథంలో లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు మీకు ఈ మాట చెప్తానంటే నువ్వు స్థిరపడతావా, ఏర్పరచబడతావు. నువ్వు ఏర్పరచబడ్డావు కాబట్టి దేవుడు ఏం చేశాడు, దావీదుని స్థిరపెట్టాడు. ఆ మరి 12 మంది ఆ యొక్క అన్నదమ్ముల్లో ఆ యొక్క ఏర్పాటులో ఉన్నాడు యోసేపు. దేవుడు స్థిరపరిచాడు, చక్రవర్తి అయ్యాడు. నువ్వు స్థిరపడు, నీ మనసును స్థిరపెట్టుకో దేవుళ్ళో. ఈ మొన్న కూడా చెప్పాను, నువ్వు సండే భక్తులు కాకూడదు కాక మండుతున్నటువంటి భక్తుల వలె ముందులు కాక. దానికి తినేటి సౌండ్ ఏమైనా వెలుగు దేవుడు మండుతున్నాడు. దేవుని వరకు ఏదో ఒకటి చేయాలనుకుంటాడు. సండే వాడు ఎందుకంటాడు, ఎందుకు పగలల్లా రోజల్లా 24/6 7 అంటే మన దేవుడు కదా. 24/6 ఇందే 24 గంటలు బై 6 రోజులు. మధ్యలో దేవుడు ఏమాత్రం బాగా ఉండదు. పిలుపులో ఉన్నాడు కానీ అక్కడ లేవు. ఏర్పాటులో ఉన్నాడు. ఖచ్చితంగా ప్రభు దగ్గరికి వస్తుంది. తండ్రి, ఈ పగకాలం అంతా నన్ను కాచావయ్యా, పగకాలం అంతా నన్ను రక్షించి నా ప్రయాణంలో, నా వ్యాపారంలో, నా వ్యవసాయంలో ఏం లేదండి. ఇప్పుడు ఈ కొండలు చల్లి ఆ పొలంలో దిగిపోతే కాళ్ళకి చర్మవ్యాధులు వచ్చేస్తున్నాయి. దేవుడు కాపాడకపోతే, దేవుడిని రక్షించకపోతే ఆసుపత్రి పాలైపోతాం. రాత్రి కాలం తెల్లారు లేచి దేవుని సన్నిధికి వచ్చి, ప్రభా రాత్రి అంతా కాపాడాను. ఏ చిన్న పురుగు కలిసి చచ్చిపోయిన ఉన్నాయి కదా, దోమలు చచ్చిపోయిన ఉన్నారు కదా, నన్ను కాపాడాను ప్రభా. ఒక దోమ కొడుతున్నాడు, ప్లేట్లెట్సే పోతాయంట. అది చూడండి, ఒక దోమ కుడితే అది పీల్చేస్తే ఆ ప్లేట్లెట్స్ మొత్తం పోతాయంట. అదేంటి మరి అదే దోమ, కానీ దానికి ఏం పేరు ఇట్టారు మనకి. అలాంటి ప్రాంతాల్లో మనం ఉన్నా కారణం ఏంటో తెలిసిన బిడ్డలారా, నీ ద్వారా దేవుడికి పని ఉంది. ప్రైజ్ ది లార్డ్. నీ ద్వారా దేవుడికి పని ఉంది. నిన్ను జబ్బుకి, రోగానికి, వ్యాధికి, బాధకి, దుఃఖానికి అప్పగించలేదంటే స్తోత్రం, నీ వల్ల దేవుడికి పని ఉంది. నిన్ను ఉపయోగించుకొని ఏదో చేయబోతున్నాడు ఆయన. ఒక యోసేపును ఉపయోగించినట్టుగా, ఒక దావీదును ఉపయోగించుకున్నట్టుగా
ఇశ్రాయేలీయుల్లో యేసుక్రీస్తు వారిని ఉపయోగించినట్టు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు ఏర్పాటులోనే ఉండాలి కానీ, ఏర్పరచబడిన వారిలోనే ఉండాలి కానీ పిలువబడిన వారిలో కాదు. నువ్వు డెడికేషన్, నువ్వు ప్రతిష్ఠించబడిన వారిలోనే నీవు ఉండాలి. నీ పిలుపు ఆ పిలుపులోనే నువ్వు ఉండడం కాదు, ప్రభు చేత ఏర్పరచబడి ఫలభరితమైనటువంటి యోసేపుల వలె, దేవుడి చేత ఏర్పరచబడిన ఒక అపోస్తలుడైన పౌలు వలె, దేవుడి చేత ఏర్పరచబడిన ఒక దావీదు వలె నువ్వు నిలబడాలని దేవుడు కోరుతున్నాడు. అనేక మంది ప్రజల్లో 12 మందిని ఏర్పరచుకున్నాడు తన యొక్క ఉండుటకును తన యొక్క కార్యాలు జరిగించటకు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, దేవుడిని పిలిచే అగ్రహంగా ఏర్పడుకోవాలి. నువ్వు డెడికేషన్ ఉండాలి. ప్రార్థన చేసుకున్నాం. ప్రస్తుతం దేవుడు తన సంఘాలను ఏర్పరచుకున్నాడు. మన గ్రామ రక్షణ కొరకే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆలస్య ప్రజల వల్ల రక్షణ జరగదు. ఒకవేళ ఈ గ్రామానికి రక్షణ వచ్చిందంటే ఇమానుయేలు చర్చి నిన్ను బట్టే. ప్రియ దేవుడు బిడ్డ, నీవెక్కడుంటే అక్కడ రక్షణ కలుగుతాడు. నువ్వు పిలువబడిన వారిలో కాదు, ఏర్పరచబడిన వారిలో. ప్రభా, నేను పిలువబడిన వారిలో కాదు, నా నిమిత్తం శ్రమలు తగ్గించబడాలి, నా నిమిత్తం శోధనలు తగ్గించబడాలి, నా నిమిత్తం ప్రజలు కన్నీళ్లు తగ్గించబడాలి. ఆయన మొదటి వారుగానే ఉండాలి, కనపటి వారికి దిగజారిపోకూడదు. ప్రభా, ఏర్పరచబడిన వారిలో ఉండాలి. కరుణ చూపించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తాం. స్తోత్రాలు చూపిస్తున్నాం. నీ కృపను బట్టి, నీ కనికరం బట్టి ఇదిగో మా తండ్రి ఆరాధన కూడా చక్కగా జరిగించారు.